వీవర్స్ కాలనీ ఎంటీఎంసీ హై స్కూల్లో ఇందిరానగర్ యూపీహెచ్సి విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి వీవర్స్ కాలనీ నగరపాలక సంస్థ హైస్కూల్లో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరి ఇందిరానగర్ యూపీహెచ్సి ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు హాజరయ్యారు. అనంతరం పోతినేని మాట్లాడారు. ప్రభుత్వం ఆరోగ్యవంతమైన సమాజం కోసం, పిల్లల మంచి ఆరోగ్యం కోసం నులిపురుగుల నిర్మూలనకు దేశవ్యాప్తంగా ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేపట్టిందన్నారు. చిన్న పిల్లలు రక్తహీనత, నీరసం, కడుపు నొప్పి, వాంతులు, వికారం వంటి సమస్యల బారిన పడుతున్నారన్నారు. పిల్లల సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రభుత్వం కార్యక్రమం చేపట్టిందన్నారు. మాత్రలు పంపిణీ చేయడంతో పాటు విద్యార్థులు భోజనానికి ముందు టాయిలెట్స్ కు వెళ్లిన తర్వాత చేతులు శుభ్రపరచుకోవడం వంటి ఆరోగ్య సూత్రాలను హెల్త్ సెంటర్ వైద్యులు డాక్టర్ అనూష పిల్లలకు తెలియజేయడం అభినందనీయమన్నారు. హైస్కూల్లో 800 మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారన్నారు. విద్యార్థులు వైద్యుల సూచనలను, ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి సమాజం గౌరవించే వ్యక్తులుగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో డిపిఎంఓ డాక్టర్ సుజాత, హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనూష, మలేరియా సబ్ యూనిట్ అధికారి ఎస్ శ్రీమన్నారాయణ, హైస్కూల్ హెచ్ఎం వెంకటేశ్వరరావు, హెల్త్ సెంటర్ మలేరియా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. నులిపురుగుల దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరి పట్టణంలో మంగళగిరి యూపీహెచ్సి వారి ఆధ్వర్యంలో మంగళగిరిలోని కిషోర్ బాలకులకు అలాగే విద్యార్థులందరికీ కూడా ఈ రోజున ఈ నులిపురుగుల నిర్మూలన కోసం వారికి ఆల్బెండజోల్ 4 mg ఇవ్వడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం. వీవర్స్ కాలనీ స్కూల్లో సుమారు 850 మంది స్ట్రెంత్ ఇక్కడ పిల్లలు ఉంటున్నారు. సుమారు 800 మంది ఈ రోజున అటెండెన్స్ ఉండటం కూడా జరిగింది. డాక్టర్ గారు అనూష గారు, అలాగే మలేరియా డిపార్ట్మెంట్ వారు, అలాగే స్కూలు అధ్యాపకులు, విద్యార్థులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మనందరికీ తెలుసు, నులిపురుగుల వలన చిన్నపిల్లల్లో రక్తహీనత ఏర్పడటం, నీరసంగా ఉండటం, కడుపు నొప్పితో బాధపడటం, వాంతులు, అలాగే వికారంగా ఉండటం, విరోచనాలు, ఇటువంటి తదితర సమస్యలన్నీ కూడా పిల్లలు బాధపడుతూ ఉంటారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం, మన పిల్లల మంచి ఆరోగ్యం కోసం ఈ జాతీయ దినం నులిపురుగుల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మన పిల్లల సంపూర్ణ ఆరోగ్యం కోసం వారికి ఈ రోజున ఏదైతే భోజనం చేయటానికి ముందు హ్యాండ్స్ ఏ విధంగా వాష్ చేసుకోవాలి, ప్రతిరోజు భోజనానికి ముందు హ్యాండ్స్ వాష్ చేసుకోవటం, అలాగే టాయిలెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత హ్యాండ్స్ వాష్ చేసుకోవటం, అలాగే పరిశుభ్రత, అలాగే మంచినీటిని వేడి చేసి బాయిల్ చేసి కాచి చల్లార్చుకొని తాగమని చెప్పటం, ఇలా ఆరోగ్య సూత్రాలని డాక్టర్ గారి ద్వారా వీరందరికీ పిల్లలకి తెలియజేసి వారిలో ఆరోగ్యం పట్ల ఎలా ఉండాలనేది తెలియజేసి జాతీయ నులిపురుగుల దినోత్సవం ఫిబ్రవరి 17, 2026 ఈ ప్రోగ్రామ్కి మనం ముఖ్య అతిథిగా పోతినేని శ్రీనివాస్ సార్ని పిలిచాము. సార్ పిలవగానే వచ్చి మన స్టూడెంట్స్ అందరికీ అవేర్నెస్ ఇవ్వడానికి వచ్చారు. థ్యాంక్ యూ సార్. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం ఈ చదువుకునే పిల్లల్లో ఈ టాబ్లెట్ వేయడం వల్ల ఈ జ్ఞాపక శక్తి పెరగడం, తర్వాత రక్తహీనత నిర్మూలించి వాళ్ళు చురుగ్గా ఉంటారు. సో కడుపులో నొప్పి అలాంటివి రావని చెప్పి ప్రతి 6 నెలలకు ఒకసారి మన జాతీయ స్థాయిలో ఈ ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. 1 to 2 years వాళ్ళకైతే హాఫ్ టాబ్లెట్ ఇస్తాము. 2 స్పూన్ల మధ్య క్రష్ చేసి వాటర్లో కలిపి ఇవ్వాలి. అబౌట్ 2 years 2 నుంచి 19 years వాళ్ళకి ఫుల్ టాబ్లెట్ ఇవ్వాలి. తర్వాత వచ్చేసరికి ఈ టాబ్లెట్ తీసుకున్నప్పుడు ఎవరికైనా వికారంగా ఉన్నా, లేకపోతే ఏదన్నా గొంతులో అడ్డుపట్టినట్టున్నా కూడా వెంటనే దగ్గరలో ఉన్న మన
ఆరోగ్య కేంద్రాలని సంప్రదించాల్సిందిగా కోరుకుంటున్నాను. దాంతోపాటు ఇవాళ ఎవరైతే యాబ్సెంటీస్ ఉన్నారు హై గ్రేడ్ ఫీవర్తో కానీ లేదా కడుపు నొప్పితో బాధపడే వాళ్ళు ఇవాళ తీసుకోకపోయినా పర్లేదు, 24వ తారీఖు మాపప్ డే ఉంటుంది, ఆ రోజు కూడా ఖచ్చితంగా మీరు తీసుకోవాలి. సో తల్లిదండ్రులు అందరూ కూడా మీ పిల్లలందరూ వేసుకున్నారో లేదో చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. చల్లచ్చి నీళ్లు తాగడం, తర్వాత పండ్లు కూరగాయలని కడిగి తినడం, మనం వండుకున్న వస్తువుల మీద మూతలు పెట్టడం, బయటకు ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు చెప్పులు వేసుకొని వెళ్ళడం, వాష్రూమ్కి వెళ్ళాక తర్వాత వెళ్ళక ముందు ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేసుకోవడం, ఇలాంటివి మనం అలవాటు చేయడం వల్ల పిల్లలకి నులి పురుగులు రాకుండా నిర్మూలించవచ్చు.